చెరుకు రసం బళ్ళు సరిగ్గాడు పెడతారు కదా, రసం వస్తుంది కదా, దాన్ని తీసి పక్కన పడేస్తాడు అనుకుంటున్నారా? ఏం చేస్తాడు? ఇంకొక మడత పెట్టి మళ్ళీ మిషన్లో పెడతాడు. కొంచెం వస్తుంది, మళ్ళీ పడేస్తాడా? ఇంకొక మడత పెట్టి మళ్ళీ మిషన్లో పెడతాడు. మొత్తం దిగిపోయేంత వరకు పీల్చి. అలాగే ఈ సాతానుగాడు కూడా ఏం చేస్తాడంటే పిండి చేసేస్తాడు అంతే. చాలా మంది చూడండి పాపం కష్టపడతారండి. రాత్రి అనక పగలనక ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టం చేసి మొత్తాన్ని కష్టపడి ఆ యొక్క 800 1000 రూపాయలు జేబులో పెట్టుకుంటాడు. జేబులో పెట్టుకుని అనుకుంటాడు, ఈరోజు నా పిల్లలకి పుస్తకాలు కొనాలి, ఇంట్లో సరుకులు తీసుకెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలని పాపం జేబులో డబ్బులు పెట్టుకుని వస్తుంటాడు. ఊరు దగ్గరికి రాగానే గవర్నమెంట్ ట్యాక్స్ కనబడుతుంది. ఆ డబ్బులు తీసుకెళ్ళి ట్యాక్స్ కట్టేసి వచ్చారు. గొప్పగా చెప్తారు, ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరో తెలుసా? గవర్నమెంట్ పోషించేది ఎవరు తెలుసా? మేమే. మందుబాబులు చెప్తుంటారు. పాపం అనుకుంటాడు వాడు, తాగకూడదు, ఈ కష్టపడిందంతా కూడా ఇంటికి తీసుకెళ్ళాలి, ఏదో దానికి అవసరానికి ఉపయోగించాలనుకుంటాడు. కానీ అది ఎక్కడ పోతుంది? జాగ్రత్త. సాతానుగాడు తెలియక మళ్ళీ ఏం చేస్తాడంటే వాడి చేతిలో లాక్కున్నాడు, తిప్పి చేసేస్తాడు. ఒకవేళ నీ వ్యసనం ఏ వ్యసనం ఉంది, ఎలాంటి వ్యసనంలో ఉన్నాం, మనం ఒక్కసారి గ్రహిందాం. ఈ స్థితి నుంచి దేవుడు మించే శక్తి కలిగినటువంటి కార్యము ద్వారా దేవుడు మన స్వభావాన్ని మార్చునుగాక.